జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి? సత్య మార్గంలో నడవటం, అలాగే మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. తన కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. అలాగే తన సాటి మనుషులకు సహాయంగా ఉండాలి. సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వారికి అపకారం మాత్రం చేయకూడదు. జీవితంలో ఈ ధర్మాలను పాటించే మనిషి తాను సంతోషంగా ఉంటాడు. అలాగే ఎదుటివారి ప్రేమను కూడా పొందుతాడు. ద్రోహం చేసే వాడికి కోపం ఉండదు. ఇక ఎక్కువ కోపం ఉన్నవాళ్ళు ద్రోహం చేయరు. కోపం అనేది వారి యొక్క బలహీనత మాత్రమే. గుర్తుంచుకోండి, జీవితంలో తొందరగా దొరికినది ఏదీ కూడా మనతో ఎక్కువ కాలం ఉండదు. అలా ఉండగలిగేది అంత తొందరగా దొరకదు. మాట్లాడి ప్రయోజనం లేని చోట మౌనంగా ఉండాలి. మాటకు విలువ ఇవ్వని వారికి దూరంగా ఉండాలి. కాదంటారా? దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఇక అదే నిన్ను చూసి భయపడుతుంది. జీవితంలో ఏదైనా సాధించగలను, దేన్నైనా ఎదుర్కోగలను అనే నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకండి. ధైర్యంగా ముందడుగు వేయండి. అంతా మంచే జరుగుతుంది. ఈ ప్రపంచంలో కొన్నిసార్లు నిజం అనేది బాధనిస్తుంది, ఇక అబద్ధం అనేది ఆనందాన్నిస్తుంది. కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత అబద్ధం ఎప్పటికీ ఇవ్వలేదు. గుర్తుంచుకోండి, లోపాలు లేని మనిషి, అలాగే లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. మనసుని గాయం చేసుకోకూడదు. ప్రయత్నిస్తే మంచిది. జీవితం అంతా కష్టమేమీ కాదు. విశ్వాసంతో ఉండండి. అతిగా అరవటం వలన మాట విలువ, అనవసరంగా ఏడవటం వలన కన్నీటి విలువ తగ్గుతాయి. గుర్తుంచుకోండి, గతం నుండి నేర్చుకోండి. అంతేకాని దాని కారణంగా దిగులు పడుతూ కూర్చోకండి. మౌనంగా ఉండటం కంటే చేతకానితనం కాదు, పట్టించుకోకపోవటం పిరికితనం అస్సలే కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, అలాగే మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు. గుర్తుంచుకోండి, విలువలతో కూడిన విద్య, సంస్కారం నేర్పే గురువులు, అలాగే సంస్కృతిని అలవరిచే తల్లిదండ్రులు, మంచి వైపు నడిచే స్నేహితులు ఉంటే ఏ వ్యక్తి జీవితం అయినా గొప్పగానే ఉంటుంది. కాదంటారా? పరుగు ఇంకా జీవితం, ఈ రెండు సాగిపోవాలి, కానీ ఆగిపోకూడదు. నమ్మకం అనేది గెలుపుతో పాటుగా వస్తుంది, కానీ ఆ గెలుపు అనేది నమ్మకం ఉన్నవారికి మాత్రమే వస్తుంది. ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం కూడా ఒక అనుభవమే. అది ఒక గొప్ప గుణపాఠం. కాదంటారా? ఈ ప్రపంచంలో కాలం కంటే ఎక్కువ విలువైనది ఏదీ లేదు. అంతకంటే దుర్వినియోగం చేసేది కూడా ఏదీ లేదు.
అవునా? డబ్బు ఉంది అని ఖర్చులను, బలం ఉంది అని శత్రువులను ఎంచుకోకండి. అది మీ సంతోషాన్ని పూర్తిగా దూరం చేస్తుంది. గుర్తుంచుకోండి, మంచి అలాగే చెడు అనేవి వేరువేరుగా ఉండవు. అవసరం అనేది మంచిని, ఇక అవకాశం అనేది చెడుని ప్రేరేపిస్తుంది. అర్థమైందనుకుంటా. జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట మాత్రం ఖచ్చితంగా వినాలి. గుర్తుంచుకోండి, అది మీ జీవితానికి ఎంతో మేలును చేస్తుంది. చాదస్తం అని కొట్టిపడేయకండి, అలాగే నిర్లక్ష్యం అసలే చేయకండి. మన జీవితానికి 2 రకాల విద్య తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ఒకటి జీవనోపాధి, ఎలా కల్పించుకోవాలో నేర్పేది. ఇక రెండవది అతి ముఖ్యమైనది, జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పేది. కాదంటారా? వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో, కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. అది మీ ఆత్మగౌరవాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. గుర్తుంచుకోండి, మన ఆలోచన మారితే మనకున్న అలవాట్లు మారుతాయి. ఇక మన అలవాట్లు మారితే మన జీవితమే మారుతుంది. మన జీవితంలో జరిగే మంచి లేదా చెడు ఏదైనా సరే మన ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి, మీరు జీవితంలో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే, లేదా బాధపడే సమయంలో అయినా సరే, గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఈ క్షణం కూడా శాశ్వతం కాదు అని. గుర్తుంచుకోండి, జీవితంలో 2 విషయాలు, నువ్వు ఎవరు, నీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుపుతాయి. ఒకటి ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక, ఇక రెండవది నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. ఈ రెండే నీ వ్యక్తిత్వాన్ని, అలాగే నీ జీవితాన్ని కూడా నిర్దేశించే, అలాగే శాసించేవి కూడా. జీవితంలో బాగుపడాలన్నా లేదా నాశనం అవ్వాలన్నా ఈ రెండింటిపైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఈ 2 బాగుంటే జీవితం అంతా కూడా నువ్వు అనుకున్నట్లు ఉంటుంది. గుర్తుంచుకోండి, కోపం అనేది తెరలాంటిది, తీసేస్తే పోతుంది. కానీ బాధ గాయం లాంటిది, మానిపోయినా కూడా మచ్చ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఎదుటివారి అర్థం లేని మాటలకు స్పందించడం మొదలు పెడతావో, ఇక అప్పుడే జీవితంలో సగం మనశ్శాంతిని కోల్పోతారు. గుర్తుంచుకోండి,